యేసు పునరుద్ధానానికి మూడో సాక్ష్యాధారంగా రుజువుగా అపోస్తుల యొక్క సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇంతవరదాకా మనం సాక్ష్యం అనే నేటి సమాజంలోని భావానికి వాక్యంలోని భావానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసాం. అందులో విశేషంగా సాక్షులు అని కొంతమంది పరిమితైన వారికి మాత్రమే అన్వయించే విధంగా లేఖనాలు కనిపిస్తున్నాయి. సాక్ష్యం విషయమైన వాక్య భావన యొక్క అర్థం ఏమిటంటే, అపోస్తులు మాత్రమే సాక్షులుగా ఉండడానికి నియమింపబడ్డారు, అపోస్తులతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తాడు అనేదాన్ని ఇంతవరదాకి చదువుకున్నాం. ముఖ్యంగా మన సాక్ష్యం, మన జీవితంలో జరిగిన సాక్ష్యం దైవత్వాన్ని నిరూపించడానికో, మతాన్ని సత్యమని నిజమని నమ్మించడానికో ఆధారంగా ఉండడానికి వీలు కాదు. ఒక మతం నిజమైనా లేకపోతే యేసు దేవుని కుమారుడైనా బైబిల్ దేవుని గ్రంథమని నిరూపించడానికి మన జీవితంలో జరిగిన మార్పులు ఆధారంగా ఉండనేరవు అనేదాన్ని చదివాం. ముందుకు కొనసాగిస్తూ ఈ సాక్ష్యము అపోస్తులకు మాత్రమే పరిమితి అనేదానికి రెండవ భాగంగా యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో చూసిన విధంగా యేసు అపోస్తులకు ఒక గొప్ప పని నిమిత్తము సిద్ధపరిచాడు. అపోస్తుల్ని ఆయన ఒక మిషన్ కొరకు, ఒక పని కొరకు సిద్ధపరిచాడు. అందులో పరిశుద్ధాత్మ వారికి సహాయంగా ఉండేటట్లు వాగ్దానం చేశాడు. ఆ పనిని కొనసాగించట్లో వారు సాక్షులుగా ఉండేలా ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని చెప్పిన తర్వాత 27వ వచనంలో 15వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్తలో ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. 27వ వచనంలో ఆ రెండు విషయాలు ఏమిటంటే, మొదటిగా ఆత్మ వచ్చినప్పుడు అపోస్తులు సాక్ష్యం ఇస్తారు. రెండో కారణం ఏమిటంటే, వారు మొదటి నుండి ఉన్నవారు కనుక వారు సాక్ష్యం ఇస్తారు. ఈ రెండు సంగతులు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 26, 27 వచనాలు. కనుక యోహాను సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనం మనం చూసిన విధంగా 17వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, ప్రభువారు యొక్క దీర్ఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా వారి వాక్యం ద్వారా సాక్ష్యం ఇచ్చును అనే విషయాన్ని తెలియజేశారు. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు అందరి కొరకు నేను ప్రార్థించుచున్నాను అని చెప్తున్నాడు. కనుక కేవలం అపోస్తుల కొరకు మాత్రమే కాకుండా వారి వాక్యం వలన విశ్వసించు నేడు ఉన్న ప్రజల కొరకు కూడా ప్రభువారు ప్రార్థించినట్లు ఈ ప్రార్థన మనకు తెలియజేస్తుంది. కనుక వారు అపోస్తులైన వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉండడం మాత్రమే కాకుండా వారి వాక్యం వలన విశ్వసించే మనకు వారి సాక్ష్యాధారాలు క్రీస్తునందు విశ్వాసము కొరకు, దేవుని యందలి విశ్వాసము కొరకు ఆధారంగా లభించడం అనేది చాలా విశేషమైన సంగతి. ఎందుకంటే వారు మొదటి నుండి ఆయనతో ఆయన పరిచర్యలో ఉన్నారు కనుక ఆయన చనిపోవడం చూశారు, ఆయన సిలువ వేయబడడం చూశారు, ఆయన మరణించడం చూశారు. కనుక ఆ రోజుల తరువాత పునరుద్ధరణుడైన క్రీస్తుని ప్రత్యక్షంగా ఆయన ఆరోహణం కాకమునుపు 40 దినాలు ఆయనను చూశారు కనుక వారు సాక్షులై ఉండడానికి తగిన వారిగా కనిపిస్తున్నారు. మొదటి రోజుల తర్వాత బ్రతికి ఉండడం అనేది వారు నేరుగా ప్రత్యక్షంగా చూశారు. ఇది విశేషమైన సంగతి. కనుక ఈ పరిమితైన ప్రజలు ఉన్నారే, ఈ సాక్ష్యం అపోస్తులకు మాత్రమే పరిమితమైంది. కనుక ఈ యొక్క రెండు విషయాలు మనము గుర్తుంచుకోవాలి. ఒకటి, ఆత్మ వచ్చినప్పుడు అపోస్తులు సాక్ష్యం ఇస్తారు, వారు మొదటి నుండి ఉండి యేసుతో ఉన్నారు కనుక సాక్ష్యం ఇస్తారు అని. ఆ తర్వాత అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 39, 41 వచనాల్లో ఆయన ఏర్పరచబడిన వారే ఆయన నిమిత్తమై సాక్షులై ఉంటారు అనే విషయాన్ని అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 10వ అధ్యాయంలో మీకు తెలిసిన విధంగా పేతురు యొక్క
భక్తిపరుడైన కొర్నేలియోతో కలుసుకోవడం అనేది జరిగింది. దేవుడు భక్తిపరుల యొక్క ప్రార్థనల్ని తెలుసుకున్నవాడై కొర్నేలి దగ్గరికి పేతురుని పంపించడం అనే కార్యక్రమం ఎలా జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఒకవైపు భక్తిపరుడైన కొర్నేలి వాస్తవానికి అతనికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు. భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ధర్మము చేయవాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రార్థన ధర్మకార్యములో దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉన్నట్టు మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. కానీ అలాంటి కొర్నేలికి ఏమి కొదువైందా అని, భక్తిపరుడే ఉంటే, ధర్మకార్యాలు చేసేవాడుగా ఉంటే, ప్రార్థనాపరుడుగా ఉంటే కొదువైంది ఏమిటా అని. కొదువైంది ఏమిటంటే అపోస్తుల యొక్క వాక్యమునకు విధేయత చూపించడమే కొదువుగా కనిపించింది. అపోస్తుల యొక్క వాక్యమునకు విధేయుడైన వాడు కాదు. భక్తిపరుడైనా లేకపోతే ప్రార్థనాపరుడై ధర్మకార్యములు చేసేవాడైనా అపోస్తుల యొక్క బోధకు విధేయత చూపించవలసిన అవసరత కొర్నేలి జీవితంలో ఉన్నట్టు కనిపించింది. కనుక దేవుడు ఆయన యొక్క ప్రార్థనని ఆలకించిన దేవుడు దూత చేత ఆజ్ఞాపించింది ఏమిటంటే, నీవు కొర్నేలిని పిలిపించుకో, నీవు వినవలసిన సంగతులు ఆయన తెలియచేస్తాడు. కొర్నేలి నీవు పేతురుని పిలిపించుకో అని చెప్పేకు బదులుగా నేరుగా బోధించవచ్చు కదా. కొర్నేలికి ఏ మాటలైతే దేనికి విధేయత చూపించాలో ఆ విధేయత చూపించవలసిన మాటలను నేరుగా దేవదూత కానీ లేకపోతే పరిశుద్ధాత్మ కానీ నేరుగా బోధించవచ్చు కదా. బోధించడానికి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే అపోస్తులకి ఆ యొక్క పని నియమించి క్రీస్తు ప్రభు ఉన్న దినాలలోనే మీరు సమస్త దేశములలో నా కొరకు సాక్షులై ఉంటారు, మొదటి నుండి మీరు ఉన్నారు కనుక మీకు అధికారం ఇచ్చి లోకంలోనికి పంపించే కార్యక్రమం మాత్రమే కాకుండా అపోస్తులు మీతో కూడా ఉండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సమస్త సత్యమును బోధించడానికి మీకే అర్హత ఉంది కాబట్టి మిమ్మల్ని నియమించుకున్నాను కాబట్టి మీరు మాత్రమే ఆ కార్యక్రమం చేయాలి. కనుకనే పేతురుని పిలిపించుకోవడం అనే కార్యక్రమం జరిగింది. లేకపోతే పేతురుని పిలిపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు కొర్నేలి పేతురునే పిలిపించుకోవాలని చెప్తున్నాడంటే అప్పుడు రక్షింపబడే వర్తమానం లేకపోతే అపోస్తుల యొక్క బోధ, మానవుడు విధేయత చూపించవలసిన దేవుని పరలోకపు బోధ ఉంది. అది పరిశుద్ధాత్మల ద్వారా వాగ్దానం చేయబడిన అపోస్తులకు మాత్రమే ఉంది. వారి నోటి నుండి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన మాటలకు విధేయత చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి నీవు సీమోను పేతురుని పిలిపించుకోమని చెప్పడం జరిగింది. కనుక అలాగే పేతురుకు కూడా దర్శనమిచ్చి తనకు వాస్తవానికి పేతురు యొక్క జీవితాన్ని కొర్నేలి జీవితాన్ని చూసినప్పుడు ఇరువురు కూడా కలవని వారు. ఒకడేమో యూదుడు, ఒకడేమో అన్యజనుడు. యూదుడైన వారితో సంబంధ బాంధవ్యాలు కానీ లేకపోతే వారు గృహాలకు వెళ్ళడం కానీ భోజనము తినడం కానీ సహవాసం చేయడం కానీ కుదరని సంగతి. అయినా కొర్నేలి ఇంటికి పేతురు పోక తప్పదు. అందుకని ఆయన యొక్క దర్శనంలో మనం చూసినప్పుడు పేతురికి దర్శనమిచ్చిన సందర్భంలో అనేకమైన చతుష్పద జంతువులను చూపించి వాటిని తినమని అడగడంలో ఇవన్నీ నిషిద్ధమైనది, వీటిని యూదుడైన నేను తినను కదా, తినకూడదు అనే విషయాన్ని ఎందుకు దర్శనంలో దేవుడు తెలియచేస్తున్నాడంటే అయినప్పటికీ నీవు అన్యజనుల దగ్గరికి పరిచర్య చేయక తప్పదు అన్నమాట. అన్యజనులతో సహవాసం ఏర్పడడానికి ఇశ్రాయేలు అయిన యూదుల మధ్యకే ప్రభువు మెస్సియా రాలేదు, కానీ అన్యజనుల యొద్దకు కూడా రక్షణార్థమైన సువార్త వెళ్ళాలి అనే విషయాన్ని అర్థం చేసేలా దర్శనంలో పేతురికి తెలియచేయడం జరిగింది. ఆఖరికి పేతురు ఆజ్ఞాపించిన ప్రకారమే కొర్నేలి తన మనుషులను పంపించి పిలిపించుకున్నప్పుడు కొర్నేలి తన ఇంట తన బంధువులతో తన స్నేహితులతో అందరితో కూడా కలిసి పేతురు కొరకు వేచి ఉన్నాడు. కనుక భక్తిపరుడుగా తన దగ్గరకు వచ్చినప్పుడు
పేతురుతో మాట్లాడిన విషయం మనకి 10వ అధ్యాయం 30వ వచనంలో కనిపిస్తుంది. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఒకడు నాకు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకారంలో దేవుని సమ్ముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీ ఒప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. 33వ వచనం ఆఖరి భాగంలో, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై. కనుక ప్రభు ఆజ్ఞాపించినవి ఎవరి దగ్గర ఉన్నాయన్నమాట? అపోస్తుల దగ్గర ఉన్నాయి. కనుక పేతురు దగ్గర కొర్నేలి చెప్పే విషయం ఏమిటంటే, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. కనుక వారు దేవుని ఎదుట, దేవుని సన్నిధానంలో, దేవుని సమ్ముఖంలో, ఆ గృహంలో కూడినప్పుడు కూడా కొర్నేలి యొక్క భావం ఎలాగుందో ఆలోచన చేయండి. మనం అనేకసార్లు గృహాల్లో కూడినప్పుడు మన కూడికకు చాలా ప్రాముఖ్యత ఉండదు, లేకపోతే భయభక్తులు కనపరచం, దేవుని సన్నిధిగా దాన్ని గౌరవించాం. కానీ కొర్నేలి ఇంటిలో కూడుకున్నప్పుడు వారు ఏ విధంగా గౌరవించారో కొర్నేలి విషయంలో మనం చూసినప్పుడు కొర్నేలి నోటి నుండి వచ్చిన మాట ఏమిటంటే, ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. కనుక దేవుని సమ్ముఖమని గౌరవించడం చాలా ప్రాముఖ్యం. అది నువ్వు గృహంలో కూడుతున్నావో లేకపోతే మరొక సమాజంలో కూడుతున్నావో, యేసుక్రీస్తు యొక్క నామమున ఆయన అధికారం క్రింద కూడిన ప్రజలందరూ దేవుని ప్రసన్నతని, దేవుని సన్నిధానంలో ఉన్నామనే భయభీతులు కలిగి సమాజంగా మసులుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆ సందర్భంలో మనం చూసినప్పుడు ఆ గృహంలో కూడింది ఎందుకంటే దేవుని యొక్క ఉపదేశములను వినడానికి. దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ మాకు తెలియచేయము, ఎందుకనగా మేము విధేయత చూపించవలసిన ఆజ్ఞలు నీ దగ్గర ఉన్నాయి, దేవదూతల దగ్గర లేవు. ఒకవేళ దేవదూతల దగ్గర ఉండుంటే కొర్నేలికి ప్రత్యక్షమైన పిలిపించుకోమని చెప్పిన అదే దేవదూత ఆజ్ఞలు చెప్పడానికి వీలు లేనంతగా పేతురు అపోస్తుల దగ్గర, యోహానుల దగ్గర, అపోస్తుల దగ్గర ఆ యొక్క ఆజ్ఞలు ఏవైతే విధేయత చూపించాలో, ఏవైతే విని విధేయత చూపించి రక్షింపబడాలో ఆ రక్షణార్థమైన ఆజ్ఞలు కానీ వర్తమానం కానీ వారి దగ్గర మాత్రమే ఉంది, దేవదూతలతో కూడా లేదు. కనుకనే పిలిపించుకోవడం. కారణం ఏమిటంటే 39వ వచనం మీరు చూడగలిగితే 39 నుంచి 41 వరకు ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందు చేసిన వాటన్నిటికీ మేమేమై ఉన్నాము? మేము సాక్షులు. కనుక మేము సాక్షులమై ఉన్నాము. ఆయన అంతకు మునుపు 34 నుంచి ఆయన క్రీస్తుని గురించి ప్రకటించడం జరిగింది. పేతురు ఇంటికి వచ్చిన కొర్నేలి ఇంటిలో దేవుడు పక్షపాతి కాడు, క్రీస్తు అందరికీ ప్రభువు, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి ఉన్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచూ ఉన్నాడు. కనుక ఆయన క్రీస్తు ప్రభు దినాలలో ఏవేవైతే చేశాడో అవన్నింటినీ కూడా చెప్తున్నాడు. కనుక ఆయన మేలు చేస్తూ వచ్చాడు, అనేకులకు స్వస్థత చేశాడు, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థత చేశాడు. కనుక వీటన్నిటికి కూడా మేము సాక్షులు. కనుక వారు ప్రత్యక్ష సాక్షులుగా పేతురు ఆయన చెప్పేది ఏమిటంటే, క్రీస్తు అందరికీ ప్రభు. ఎందుకనగా యోహాను బాప్తిజం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. ఎక్కడి నుంచి? ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గర నుంచి తరువాత గలిలయ అంతటా కూడా జరిగిన సంగతులను గురించి తెలియచేస్తున్నాడు. కనుక ప్రభు ఎప్పుడైతే బోధించడానికి ప్రారంభించాడు, అంతకు మునిపే బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గర నుంచి గలిలయలో ఆయనతో కూడా సంచరించి ఆయన చేసిన వర్తమానాన్ని, ఆయన ఉపదేశించిన బోధలను, ఆయన చేసిన కార్యములను ఎరిగిన వాడే పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, మేము సాక్షులమైన 39లో ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనకు 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన, గుర్తుపెట్టుకోవాలన్నమాట, ప్రజలందరికీ కాక ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే
ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను. క్వాలిఫికేషన్ టు బి ఏ విట్నెస్ అన్నమాట. సాక్షులుగా ఉండడానికి క్వాలిఫికేషన్ ఏమిటంటే ఆయన అంటున్నాడు, మేము బాప్తిజం ఇచ్చే యోహాను మొదలుకొని గలిలయ అంతటా కూడా ఆయనతో కూడా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మృతుల్లోండి లేచిన తర్వాత ఆయనతో కూడా మేము అన్నపానములు పుచ్చుకున్నవారు. కనుక మరొక అర్హత ఏమిటంటే ఆయనతో మొదటి నుంచి ఉన్నవారు. బాప్తిజం ఇచ్చే యోహాను మొదలుకొని గలిలయ అంతటా కూడా ఆయనతో కూడా సంచరించి ఆయన చేసిన అద్భుతములను, ఆయన చేసిన మహత్కార్యములను, ఆయన చేసిన ఉపదేశములన్నింటినీ కూడా విన్నవారు, కన్నవారు. కనుక ఆఖరికి మేమే సాక్షులం. ఎందుకంటే ఆయనతో కూడా మేము కూడా అన్నపానములు పుచ్చుకున్నవారు. ఈ అర్హత ఉండాలి. దాంట్లో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఆయనను తాకు చూసిన వారుగా. వాస్తవానికి పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన తాకడానికి ఒక స్త్రీ వెళ్ళినట్టు మనకి కనిపిస్తూ ఉంది. ఆయన వెంటనే ఏమన్నాడు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ముట్టకు. ఒకవేళ ముట్టుంటే ఏమవుద్దన్నమాట, అపోస్తులలో ఒకరాలుగా ఎంచబడ్డానికి. కనుక అపోస్తులలో ఒకరిగా ఎంచబడకుండానట్లుగా ఏం చేయబడిందనమాట, అక్కడ ఆమె ముట్టకుండానట్లుగా ప్రభు నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నన్ను ముట్టకు అని చెప్పి నివారించడం మనము చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అపోస్తులలో ఒకరిగా చేరడానికి తాకడం అనే ఒక అర్హత ఉంటుంది. కనుక పునరుద్ధరణ అయిన తర్వాత అన్నపానంలో పుచ్చుకొని ఆ తర్వాత తాకిన వారిలో అపోస్తులు మాత్రమే కానీ మరి ఎవరో చేర్చబడ్డానికి వీలులేనంతగా ఆ స్త్రీని నివారించడం మనం చూస్తున్నాం. కనుక అపోస్తులలో సాక్షులుగా ఉండడానికి అర్హతలో మొట్టమొదటిగా మనం ఈ యొక్క అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పేతురు కొర్నేలి ఇంటికి పోయిన తర్వాత తేటగా చెప్పేది ఏమిటంటే మేము సాక్షులము, ఏర్పరచబడిన సాక్షులకి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఏర్పరచబడిన సాక్షులకి. అందరూ ఏర్పరచబడిన వారు కొందరికే అనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక కొందరు మాత్రమే అపోస్తలులకు సాక్షిగా ఆయన ప్రత్యక్షమే కనిపించినట్లు మనకి 10వ అధ్యాయం 39 నుంచి 41 వరకు మనం 41వ వచనం చూసినప్పుడు, అనగా ఆయన మృతుల్లోండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానంలో పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించాను. గుర్తుపెట్టుకోవాలన్నమాట. కనుక అపోస్తులు ఏమంటున్నారు, ఇది మాకు ఆజ్ఞాపించబడిన కార్యక్రమం, మేము దృఢముగా సాక్ష్యం ఇవ్వవాలనని ఆజ్ఞాపించబడ్డాము కనుక మేము ఇస్తున్నాం. ఇది చాలా విశేషమైన సంగతి. ఈ యొక్క అధ్యాయంలో చాలా సంగతులు మనకి మేము సాక్షులుగా ఉంటాం, ఏర్పరచబడిన సాక్షులకే అంత మాత్రమే కాదు దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించారు. కనుక దృఢమైన సాక్షులు అన్నమాట. దృఢమైన సాక్షులు ఎవరంటే అపోస్తులు మాత్రమే. అపోస్తులు మినహాయింపబడి ఎవరు కూడా అలాంటి దృఢమైన సాక్ష్యం ఇవ్వడానికి వీలుక. ఎందుకంటే వారు బాప్తిజం ఇచ్చే యోహాను మొదలుకొని గలిలయ అంతటా క్రీస్తు ప్రభుతో ఉన్నారు. రెండవదిగా అన్నపానములు పుచ్చుకున్నారు. తాకి చూసిన వారు, ఆయనతో కూడా ఉండనట్లుగా ఏర్పరచబడిన వారు మాత్రమే, ఏర్పరచబడ్డ మాత్రమే కాకుండా దృఢముగా సాక్ష్యం ఇవ్వవలనని వారికి ఆజ్ఞాపించబడింది. కనుక ప్రభు వారు ఉన్న దినాలలో వారిని ఏర్పాటు చేసుకొని ఆజ్ఞాపింపబడిన వారుగా వారు ఆ యొక్క కార్యక్రమాన్ని తెలియచేశారు. కనుక అందుకని 43లో అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. దీనికి సాలందానికి మరొక సాక్ష్యాన్ని ఆధారం చేస్తున్నాడండి, ప్రవక్తల యొక్క సాక్ష్యాన్ని. 3 సాక్ష్యాలు మనకి ఉన్నాయి. క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచడానికి, మన రక్షణార్థమైన సువార్తనే విని విశ్వసించే రక్షింపబడడానికి 3 సాక్ష్యాలు ఉన్నాయి. ప్రవక్తల సాక్ష్యం ఉంది, పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం ఉంది, అపోస్తుల యొక్క సాక్ష్యం. కనుక ఇవి కాకుండా మనకి ఇంకొక అడిషన్ కావాలా అని అవ్వాల్సిన అవసరం లేదు. కనుక మనకి 1 కంటే ఎక్కువైన సాక్ష్యాధారాలు ఉండగా అవి చెప్పినవి ఖచ్చితంగా దృఢమైనవని, విశ్వసింపదగినవని, దృఢముగా వారు వెనువెంట ఉండి అపోస్తులు వెనువెంట ఉండి అనేకమైన అద్భుతాల చేత
వారి యొక్క సాక్ష్యాన్ని దృఢపరుస్తూ వచ్చాడు అనేది మనకి మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో 16వ అధ్యాయం 16వ వచనంలో ఆయన నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడిన అని చెప్పిన తర్వాత 17లో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు అని చెప్పిన తర్వాత 19:20కి వచ్చేస్తా. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. కనుక వారు బయలుదేరి ఏం చేశారు? వాక్యము అంతటా ప్రకటించిరి. తరువాత ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువంట జరిగించుచూ వచ్చిన సూచక్రియల వలన ఏం చేస్తున్నారు? వాక్యమును స్థిరపరచుచుంటారు. కనుక అపోస్తుల యొక్క సాక్ష్యాన్ని, అపోస్తుల యొక్క వాక్యాన్ని, అపోస్తుల యొక్క బోధని, లేకపోతే అపోస్తులు రాసినవి కానీ వారు ప్రకటించినవి కానీ దృఢమైన అద్భుతాల చేత, మహత్కార్యాల చేత వాక్యమును స్థిరపరచడానికి వెనువెంట ఉండి ఆ కార్యక్రమాన్ని చేశారు. వారు వెనువెంట అంటే వారు ఎప్పుడైతే ప్రకటించడానికి వెళ్ళారో వారు వెనువెంట కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నారు. కనుక అపోస్తులు వెళ్ళిన చోట వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాకుండా ప్రకటించిన వాక్యం పరిశుద్ధాత్మ వలన కలిగినది, ప్రకటించిన వాక్యం దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మేము సాక్షులై ఉండి ఆయనతో ఉన్నవారమే, అన్నపానములు పుచ్చుకున్న వారమే చెప్తున్నారు అనే దాన్ని దృఢపరుస్తున్నారు. ఏ విధంగా అంటే అద్భుతాలు చేయడం ద్వారా. కనుక అద్భుతాల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరచడం. ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక వెళితే, హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అవిశ్వాసం వైపు వెళుతున్న క్రైస్తవులైన హెబ్రీయులైన క్రైస్తవుల్ని హెచ్చరిస్తూ ఆయన యొక్క గ్రంథం రాయడం జరిగింది. ఆ గ్రంథంలో అనేకమైన హెచ్చరిక సంగతులు మనకి కనిపిస్తుంటాయి. హెబ్రీయులు రాసిన పత్రికలో ఆయన 1వ అధ్యాయంలో క్రీస్తు యొక్క శ్రేష్టత్వాన్ని గురించి తెలియజేస్తూ ఆ 1వ అధ్యాయం యొక్క ముగింపులో హెచ్చరికను చేరుస్తూ ఉంటాడు. హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక విశిష్టమైన విధానం కనిపిస్తుంది. అదేమిటంటే అధ్యాయం రాయడం, 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంకి అవసరమైన హెచ్చరిక చెప్పడం, తర్వాత 2వ అధ్యాయం మరలా 5వ వచనం నుంచి అధ్యాయం ముగించిన తర్వాత 3వ అధ్యాయం ఆరంభంలో హెచ్చరిక కనిపిస్తుంటుంది. అలాగే 4వ అధ్యాయం ఆరంభంలో హెచ్చరిక, 5వ అధ్యాయం ఆరంభంలో హెచ్చరిక. ఒక అంశాన్ని చెప్తూ ఒక హెచ్చరికను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు దీన్ని హెచ్చరికల గ్రంథాలుగా మనం చూడడానికి అవకాశం ఉంది. ఈ హెచ్చరిక అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పిన హెచ్చరిక ఏమిటంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అలాగే 12వ వచనం 2వ అధ్యాయంలో సహోదరులారా 3వ అధ్యాయంలో జీవగల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దృష్టోద్యమం మీలో ఎవరైందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. ఇలా హెచ్చరికలు కనిపిస్తుంటాయి. అలాగే 4వ అధ్యాయంలో మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలుగుతున్నది. కనుక వారి యొక్క విశ్వాసము నుండి తొలగిపోయే పరిస్థితుల్ని చూసిన హెబ్రీ రచయిత వారి విశ్వాసాన్ని బలపరచడానికి 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో 3-4 వచనాల్లో చూడాలి. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి ఏందో మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవాలి. మనం విన్న సంగతులు ఊరకనే చెప్పిన సంగతులుగా, దృఢపరచబడిన వర్తమానం లేకపోతే సాక్ష్యాధారాలు లేనివి కాదు. కనుక అవి తేలిగ్గా తీసుకోకండి, వాటి నుండి త్వరలో విడిచిపెట్టి వెళ్ళిపోకండి అని ఆయన తెలియజేస్తున్నాడు. ఎందువలనంటే ఒకప్పుడు దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఉందే, ఆ దేవదూతల ద్వారా వాక్యం స్థిరపరచబడినది. అలాగే స్థిరపరచబడిన ధర్మశాస్త్రపు వాక్యములను తిరస్కరించి తీర్పు పొందకుండా ఎవరు తప్పించుకోవాలా. అలాగూ తప్పించుకోనప్పుడు క్రొత్త నిబంధన వర్తమానమైన అపోస్తుల యొక్క వర్తమానాన్ని, క్రీస్తు యొక్క ఉపదేశాన్ని ఉపదేశానికి విధేయత చూపించుకోకుండా ఒకవేళ అవిధేయులైతే దాని యొక్క తీర్పు నుండి మీరు తప్పించుకోలేరు. అది కంపారిజన్. 2వ అధ్యాయం 1వ భాగంలో కంపారిజన్ ఏమిటంటే ధర్మశాస్త్రానికి అవిధేయులైతే దాని తీర్పు ఎలాగూ ఖాయమో, ఎలాగ గ్యారంటీయో, అలాగే
క్రీస్తు బోధన తప్పించుకునే ఎడ్ల, అవిధేయతలైన ఎడ్ల, క్రీస్తు బోధకు అవిధేయులైన ఎడ్ల దాన్ని కూడా తప్పించుకోవడానికి వీలు కాదు అనే దాన్ని తెలియచేస్తూ ఏమంటున్నాడో చూడండి. క్రొత్త నిబంధన గురించి 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడ్ల ఎలాగూ తప్పించుకుందాము. అదే అనమాట. ఇలాంటి గొప్ప రక్షణ దేవదూతల కంటే, ఇవ్వబడిన ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన నిబంధన మనకి ఇవ్వబడి ఉండగా, గొప్ప బోధ ఇవ్వబడి ఉండగా, ఇంత గొప్ప బోధను మనం నిర్లక్ష్యం చేసిన ఎడ్ల, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడ్ల ఎలాగూ తప్పించుకుందాం. ఎందుకంటే అట్టి బోధ, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, ఆ తర్వాత వినిన వారి చేత మనకి దృఢపరచబడి. కనుక సాక్ష్యము చేత వినినవారు సాక్షుల చేత వినినవారు, విన్నవారు నమ్మారు. ఏ విధంగా నమ్మారంటే అవి దృఢమైనవని నమ్మారు. కనుక వినిన వారి చేత దృఢపరచబడిన రక్షణ బోధ లేకపోతే ఉపదేశం అది ప్రభు బోధించుట చేత ఆరంభమై వినిన వారి దగ్గర దృఢపరచబడినది. కనుక ఆరంభం నుంచి వినిన వారి వరకు దృఢపరచబడిన సాక్ష్యముతో కూడిన ఉపదేశమును మనం నిర్లక్ష్య పెట్టిన ఎడ్ల, ఆ రక్షణ నిర్లక్ష్య పెట్టబడిన ఎడ్ల ఎలాగూ మనం తీర్పులో నుండి తప్పించుకుంటాం. కనుక అపోస్తుల యొక్క బోధకి ఆత్మ వచ్చినప్పుడు అపోస్తులు ఇచ్చే సాక్ష్యానికి ఎంత బలమైన, దృఢపరచబడిన వాక్యానికి ఎంత కఠినమైన శిక్ష ఉందో ఆయన తెలియజేస్తున్న కారణం ఏమిటంటే ఇది 3 సాక్షుల చేత దృఢపరచబడి. మనం చూసిన విధంగా 3 దీనికి సాక్షులుగా, ప్రవక్తల సాక్ష్యం ఉంది, పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం ఉంది, ఆ తర్వాత అపోస్తుల యొక్క సాక్ష్యం ఉంది. కనుక దీనిని నిర్లక్ష్య పెట్టి ఎవరు తప్పించుకోలేరు. అలాంటి దృఢమైన బలమైన వాక్యము మనకి ఏర్పరచబడిన వారి చేత మనకి ఇవ్వబడినది. కనుక సాక్షులు 2 కనీస అర్హతలు కలిగి ఉండాలి. ఎవరైనా సాక్షులుగా ఉండాలనుకుంటే కనీసం 2 సాక్ష్యాధారాలు అర్హతలు కలిగి ఉండాలా. ఈ అర్హతలు చూసే ముందుగా అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఒకసారి మనం చూసి, అందరూ కాదు కానీ కొందరే సాక్షులుగా ఉన్నట్టు మనకి ఈ యొక్క మొదటి 3 వచనాలు ఏర్పరచబడిన వారు. లూకా తన 2వ గ్రంథాన్ని థియోఫిలాకు రాస్తూ ఆయన చెప్పేది ఏంటంటే, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు, గుర్తుపెట్టుకోవాలి, ఏర్పరిచిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత, ఇదే అన్నమాట, ఏర్పరచబడిన వారు అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించింది. కనుక ఆయన సువార్తను రచించిన విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. ఏర్పరచుకున్న అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఇవన్నీ కూడా నేను రచించాను. అయితే అందరూ సాక్షులు కారు కానీ ఏర్పరచబడిన వారే సాక్షులు. అయితే వారెవరు? ఆయన ఆరంభంలోనే తెలియచేసినట్టుగా 13వ అధ్యాయంలో, అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయము 31వ వచనం దగ్గరికి వెళ్దాం. 13వ అధ్యాయంలో అంత్యోక్యలో ఉన్న సంఘపు వారు సంఘ పెద్దలను నియమించుకునే కార్యక్రమం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత పంపబడ్డం ఎంపిక చేసుకొని పంపు అనే ఊరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాంపు నుండి బయలుదేరి పెంపులియాద లోనున్న పెర్గేకు రావడం మనం చూస్తూ ఉన్నాం. కనుక అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 31వ వచనం దగ్గరికి వెళ్తాం. నేరుగా 31వ వచనంలో ఇక్కడ ఆయన దీర్ఘంగా ప్రసంగించే విధానాన్ని మనం చూస్తున్నాం. 31లో 26 నుంచి, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. కనుక మరలా రక్షణ వాక్యాన్ని గురించే మాట్లాడుతున్నాడు. కనుక ఆయన బోధించడానికి ప్రారంభించిన సందర్భంలో ఆయన అంటున్నాడు, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదువుబడుతున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక.
ఆయన బోధిస్తున్న ఆయన బోధన గ్రహించలేదు, ప్రవక్తల లేఖనాలను కూడా గ్రహించలేదు. కనుక ఆయన అంటున్నాడు, ఆయన విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములు గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఈ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణముకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపింపవలనని వారు పిలాతును వేడుకొని, వారు ఆయనను గుర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరు. కనుక నెరవేర్చబడినవన్నీ కూడా రాయబడినవన్నీ కూడా నెరవేరిన తర్వాత ఆయన శిలువ మీద నుండి దింపడం అనేది జరిగింది. దానికి సాక్షులుగా చూసిన వాడుగా చెప్పే విషయం ఏమిటంటే, అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, వారిప్పుడు ఏమై ఉన్నారు? ఆయన ఎవరికైతే కనబడ్డాడో ఆ కనబడిన వారందరూ కూడా ఇప్పుడు ప్రజలకు సాక్షులై ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనబడ్డారు కాబట్టి కనబడిన వారికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండడానికి ఆధిక్యత లభించింది. 32లో ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుతున్నాం. కనుక వారు ప్రకటించే సువార్త ఏమిటన్నమాట, ఏదైతే ప్రవక్తల వచనంలో వాగ్దానం చేయబడినాయో అవన్నీ కూడా నెరవేరినవి. క్రీస్తు యొక్క జీవితం మాత్రమే కాదు, ఆయన ఏవైతే అబ్రహామునకు, ఇసాకునకు, యాకోబులకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అంతటా కూడా నెరవేర్చబడిన రూపంలో ఆయన ప్రవచన గ్రంథములలో లేకపోతే పాత నిబంధన గ్రంథంలో రాయబడిన అన్నిటి ప్రకారము ఆయన నెరవేర్చిన తరువాతనే ఆయనను సిలువ మీద నుంచి దింపారు. అదంతా అందరూ కూడా ప్రజలందరూ ఎదుట చూసిన వారు దానిని సాక్ష్యం ఇస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 13వ అధ్యాయము 31వ వచనం మనం చూసినప్పుడు ఆయన అందరూ కాదు కానీ ఏర్పరచబడిన వారి సాక్షులు ప్రజలకు అలాగూ వారు సాక్ష్యం ఇవ్వడానికి ఈ ఆరంభం సాక్ష్యమును గురించి పరిశీలించే ముందు సాక్షుల అర్హతల్ని మనం చూడాలి. కనుక ఈ సాక్షులన్నింటినీ మనం పరిశీలించినప్పుడు అనేకమైన సందర్భాల్లో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాలన్నీ కూడా ఒక పరిమితమైన ఏర్పాటులోనికి దేవుడు క్రీస్తు యేసు ద్వారా ఏర్పరచుకున్న అపోస్తలుని మాత్రమే అది సూచిస్తుంది. దాంతోపాటు పాత నిబంధనలోని ప్రవక్తల రచనల్ని పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన అపోస్తుల ద్వారా ఇచ్చిన వర్తమానం అపోస్తుల యొక్క సాక్షులుగా ముగ్గురు కూడా దృఢమైన సాక్షులుగా మనకున్నారు. ఈ సాక్ష్యం కలిగి ఉండడానికి అర్హత ఏమిటి? మొదటి అర్హత పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ చేత అధికారమును శక్తిని పొందినవాడు. ఇది మొదటి అర్హత. మనం 15వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఇంతకు మునుపు చదివాము ఈ వాక్య భాగం కొంతవరకు. మరొకసారి చూసి ముందుకు వెళ్ళిపోదాం. 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం. కనుక మొదటి అర్హత ఏమిటంటే పరిశుద్ధాత్మ పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి పొందినవారు. మన అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో లేకపోతే లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో వారి మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు ఎందుకు యెరూషలేములో ఉండాలి అనే దాన్ని 24వ అధ్యాయంలో లూకా రాసిన సువార్తలో 48 నుంచి ఆయన చెప్పిన వాక్య భాగం ఏమిటంటే, పాప క్షమాపణ ప్రకటింపబడినని రాయబడి ఉన్నది, ఈ సంగతులకు మీరే సాక్షులని చెప్పిన తర్వాత 49లో ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పారు. కనుక వారేం పొందాలా? పరిశుద్ధాత్మను పొందాలా. అంత మాత్రమే కాదు, శక్తిని కూడా పొందాలి. వారు పరిశుద్ధాత్మ పొందినప్పుడు అధికారమును శక్తిని పొందినవారు. కనుక అధికారము చేత ఆజ్ఞాపింపబడిన వారు కనుక అపోస్తలులు వారు సాక్షులై ఉండడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందినవారు కనుక వారు సాక్షులై ఉండడానికి అవకాశం ఉంది. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు శక్తి పొందిన కొలది
వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అనే విషయం మనకి 4వ వచనంలో 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. కనుక అక్కడ మీరు శక్తి పొందేరు అనే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ప్రకారం అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినాన వారందరూ కూడా సమాజంగా ఆ మేడగదిలో కూర్చుండి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందిన వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మ పొందిన వారే ఉండాలా, అంత మాత్రమే కాదు వాక్శక్తిని పొందిన వారే ఉండాలా, అధికారమును పొందిన వారే. అపోస్తులు మాత్రమే అధికారం ఇవ్వబడి మనం చూసినప్పుడు అంతకు మునుపు క్రీస్తు ప్రభు ఉన్న దినాలలో ఆయన వారికి అధికారం ఇచ్చి ఇశ్రాయేలు దగ్గరికి పంపించడం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన సర్వలోకానికి ఇప్పుడు ఆరోహణమయ్యేక ముందుగా సర్వలోకమునకు వెళ్ళేలా వారిని లోకంలోనికి పంపించడం జరుగుద్ది. అపోస్తల కార్యగ్రంథం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వారికి అధికారం ఇచ్చి పంపించడం మనం చూస్తున్నాం. ఆయన 12 మంది శిష్యులని ఏర్పాటు చేసుకొని వారికి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము ఇచ్చాను. కనుక అధికారం ఇచ్చి పంపించడం 3 సంగతులు అర్హతకి మొదట పరిశుద్ధాత్మ పొందిన వారై అధికారం కలిగిన వారై శక్తిని పొందిన వారై ఉండాలి. కనుక అందుకనే పేతురు కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా మాకు తెలియచే. కనుక అధికారం చేత ఆజ్ఞ పొందినవారు కనుక అలాగూ ఆజ్ఞను పొందిన వారికి అధికారం కలిగి ఉన్నారు ప్రకటించడానికి. అంత మాత్రమే కాదు అనేకమైన అపవిత్రాత్మల మీద ఆ రోగముల మీద ప్రతి విధమైన వ్యాధి మీద స్వస్థపరచుటకు వారికి వెలువెంట పరిశుద్ధాత్మ ఉండి వాక్యమును దృఢపరచుటకు వారి ద్వారా అనేకమైన అద్భుతములను మహత్కార్యములను చేయుచుండేను. కనుక మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2లో చూసినట్టుగా వెనువంట ఉండి వారు వాక్యమును అద్భుతాల ద్వారా మహత్కార్యాల ద్వారా వారు స్థిరపరుస్తూ ఉండేను, దృఢపరుస్తూ ఉన్నారు. కనుక స్థిరపరిచి దృఢపరిచిన వాక్యం మనకి గ్రంథంలో ఇవ్వబడింది. కనుక అపోస్తలులు మాత్రమే కనీస అర్హత కలిగిన వారుగా ఉన్నారు. వేరే ఎవరు కూడా అర్హత కలిగిన వారుగా ఉన్నట్టు మనకి ఎక్కడ కనిపించదు. కనుక నేడు క్రైస్తవులైన వారు లేకపోతే యేసునందులో విశ్వాసం ఉంచేవారు సాక్షులై ఉండడానికి వీలు కాదు. మనకి దృఢపరచబడిన సాక్ష్యం అపోస్తుల యొక్క సాక్ష్యం, ప్రవక్తల యొక్క సాక్ష్యం, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం గ్రంథ రూపంలో ఇటు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో క్రీస్తుని గుర్చి విమోచన సంకల్పాన్ని గుర్చి లేకపోతే రక్షణార్థమైన సువార్త వినడానికి ఆధారపూరితమైన దృఢపరచబడిన సాక్ష్యాధారాలతో కూడిన ముద్రీకరించిన దృఢపరచబడిన వాక్యం మనకి ఇవ్వబడి. అందుకనే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుడని యోధా పత్రిక 3లో చెప్పడం జరిగింది. కనుక పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడింది ఆ బోధ నిమిత్తం మనం పోరాడాలి. కానీ నూతనమైన బోధ నిమిత్తం సాక్షులు చెప్పడం అనేది అవసరం లేకుండా తీసివేయబడింది. కనుక మొదటి అర్హత మనం చూసినప్పుడు అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చూడగలిగితే ఆయనతో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఆయనతో అనేది సరి చేసుకోండి. అది అపోస్తల కార్యగ్రంథం 1:21 నుంచి 22 వరకు ఈ వచనాల్లో మనం చూసినప్పుడు ఎవరు అర్హత కలిగిన వారు అనేది మనకి తేటగా ఉంది. ఈ సందర్భం మీకు తెలుసు, అపోస్తలుల్లో ఇస్కరియోతు యూదా చనిపోవడం జరిగింది. అతని స్థలంలో మరొక అపోస్తలుని నియమించుకోవాలనే ఆధిక్యత అవకాశం లభించింది. ఎవరిని నియమించుకోవాలనే ఒక సమస్య ఏర్పడింది. అలాంటి సమస్య ఏర్పడిన సందర్భంలో ఆ నియమించుకోవడానికి అర్హులు ఎవరై ఉంటారు అనే దాన్ని మనము యొక్క భాగంలో చదవడానికి అవకాశం ఉంటుంది. 21-22 వచనంలో కాబట్టి యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసును మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పింది. కనుక ఆవశ్యకమేమిటి? అవసరమైన అర్హత. ఈ అర్హత లేకపోతే అపోస్తలుగా ఉండడానికో సాక్షిగా ఉండడానికో వీలుగా. అర్హత ఏమిటంటే బాప్తిజం ఇచ్చే యోహాను మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండ కాలమంతయు మనతో కలిసి వీరిలో ఒకడు, కలిసి ఉండేవారు.
అపోస్తులతో యేసుతో కలిసి సంచరించిన వారుగా ఉండాలి. అపోస్తులతో యేసుతో కలిసి సంచరించకపోతే సాక్షులుగా ఉండడానికి, అపోస్తుల్లో ఒకటిగా ఎంపిక చేసుకోవడానికి కూడా అర్హత లేదనమాట. అందుకని ఆయన అంటున్నాడు, ఈ యొక్క మొదటి అర్హత ఆయనతో ఆరంభము నుండి ఉండిన వారుగా 23లో అప్పుడు వారు యూస్తు అని మారుపేరు గల బర్సబానబడిన యోసేపు మత్తయి అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు. కనుక ఆ సందర్భంలో మనము ఎంపిక చేయబడిన అపోస్తులలో ఒకటిగా గుర్తించిన 25వ వచనంలో తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాల్పొందుట గుర్తుపెట్టుకోవాలి, అపోస్తులత్వముతో. కనుక అపోస్తులలో ఒకడుగా అపోస్తులుగా ఎన్నిక చేయబడాలనుకుంటే అపోస్తులలో ఎన్నిక చేయబడటకు అపోస్తులత్వపు అర్హత క్వాలిఫికేషన్ చాలా ప్రాముఖ్యం. అర్హతలో మొట్టమొదటిగా 23వ వచనంలో అర్హత ఏమిటో చెప్పబడింది జరిగింది. కనుక వారు అపోస్తులత్వంలో పాల్పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచమని చెప్పినప్పుడు మత్తయి పేరిట చీటీ రావడం, కనుక 11 మంది అపోస్తులతో కూడా అతను లెక్కించబడ్డం అనేది మనం చూస్తున్నాం. అలాగూ అర్హత ఆరంభం నుండి క్రీస్తుతో కూడా ఉన్నవారుగా ఉంటేనే ఆయన పరమునకు వెళ్ళు వరకు కూడా ఆయనతో కూడా ఉన్నవాడుగా ఉన్నప్పుడు మాత్రమే వారు అపోస్తులలో ఒకడుగా ఎంచబడ్డానికి వీలుంది, లేకపోతే అపోస్తులుగా ఎంచబడ్డానికి వీలులేదు. కనుక అపోస్తుల కార్యగ్రంథంలో 13వ అధ్యాయం 31వ వచనం చదివాము, దాన్ని వదిలిపెట్టేస్తే అపోస్తుల సాక్ష్యము శక్తివంతమైనది. ఈ అపోస్తుల యొక్క సాక్ష్యం ఉందంటే అది చాలా బలమైనది, శక్తివంతమైనది. అపోస్తుల సాక్ష్యం కలిగి ఉండడంలోని ఉద్దేశం ఏమిటంటే యేసు దేవుని కుమారుడని నిరూపించడం. కనుక ఆయన మనుషుని కంటే అతీతుడని నిరూపించడం. అపోస్తుల యొక్క సాక్ష్యం మనకి నిరూపించేది ఏమిటంటే క్రీస్తు తాను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు, ఆయన మనకు తీర్పు తీరుస్తున్నాడని, ఆయన మాటలు తీర్పు స్థాయిలో ఉంటాయని, ఒక రోజున మనము ఊహించని అద్భుతమైన నిత్య జీవనకు ఆయన మనల్ని తీసుకువెళతాడని. అందుకు ఆధారం ఏమిటంటే అపోస్తుల యొక్క సాక్ష్యం. కనుక అపోస్తుల యొక్క సాక్ష్యం ఎంత శక్తివంతమైనదో వీరి మాటల వల్లనే నేడు భూమి మీద ఉన్న ప్రజలకు తీర్పు కానీ రాబో దినాలలో కానీ తీర్పు కానీ వీరి మాటలను బట్టే జరుగుతుంది. కనుక నేడు రక్షింపబడవలసిన ఎడల శక్తివంతమైన వారి సాక్ష్యం మీద ఆధారపడిన రక్షణార్థమైన సువార్తకు విధేయత చూపించాలి. ఒకవేళ చూపించకపోతే వాడు నమ్మని వాడికి శిక్ష విధింపబడి, నమ్ము ప్రతివాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆ శిక్ష కానీ రక్షణ కానీ దేని మీద ఆధారపడింది? అపోస్తుల యొక్క సాక్ష్యం. కనుక అపోస్తుల యొక్క సాక్ష్యం మీద ఆధారపడింది. కనుక ఒకరికంటే ఎక్కువ మంది కావాల్సినప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది సాక్షులు ఉన్నారు. వారి బోధలోని ఐక్యత మనం చూడొచ్చు. కనుక అందుకు పునరుద్ధానమే ఆధారం. యేసు తిరిగి లేచాడని మనం నిరూపిస్తే ఆయన చెప్పినవన్నీ కూడా చేస్తాడనే దాన్ని నమ్మడానికి ఆస్కారం. కనుక యేసు చెప్పినవన్నీ కూడా చేస్తాడు అనే దాన్ని మనకి శక్తివంతమైన నిరూపణ ఉంది. అపోస్తుల సాక్ష్యం చాలా శక్తివంతమైనది. ఎందుకనగా వారు తాము చూసిన దానిని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్ష్యం యొక్క శక్తి 3 విధాలుగా ఉంటాయి. ఈ ప్రత్యక్ష సాక్ష్యం యొక్క శక్తి ఎలాంటిగా ఉంటుందంటే 3 విధాలుగా ఉంటాయి. వారు ఒకరికంటే ఎక్కువ మంది సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క సాక్ష్యము చాలా బలమైనది. మనం చదువుకున్న విధంగా ప్రవక్తల లేఖనాలు, పరిశుద్ధాత్మ, అపోస్తులు ఈ 3 యొక్క సాక్ష్యాలు ఒకరికంటే ఎక్కువ మంది సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అపోస్తుల యొక్క సాక్ష్యము చాలా బలమైనది. వారు ఏదైనా బోధించినప్పుడు, ప్రకటించినప్పుడు ధర్మశాస్త్రంలో నుండి, పరిశుద్ధాత్ముడు తెలిపిన వాటిలో నుండి, వారు కన్న వాటిని విన్న వాటిలో నుండి బోధిస్తూ స్థాపిస్తూ ఉన్నారు. ఈ 3 కనిపిస్తుంటాయి. మీరు పేతురు బోధన తీసుకోండి, లేకపోతే పౌలు బోధన తీసుకోండి. ఆ బోధన మనం క్షుణ్ణంగా దృష్టించి చూడగలిగితే మనం ఏం చేస్తుంటామంటే ప్రవక్తల లేఖనాలు ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వారు కన్న వాటిని విన్న వాటిని చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన వాటిని కూడా చూపిస్తుంటాడు. ఈ 3 మిళితమైన ప్రసంగంలో మనం చూడవచ్చు. ఈ 3 మిళితమై ఉంటాయి. ఏ ప్రసంగానైనా తీసుకో క్రొత్త నిబంధనలో, ఆ ప్రసంగం అన్నీ కూడా 3 కూడా మిళితమై ఉంటాయి. ఆ మిళితమై ఉన్నది కనుక
వారి యొక్క సాక్ష్యము చాలా శక్తివంతమైనది, బలమైనది. వారి బోధలో ఐక్యత కూడా మనం చూడొచ్చు. సాక్షులు ఒకరికంటే ఎక్కువ మందిగా ఉండాలి కనుక ఆ సాక్ష్యం బలవంతమైనదిగా ఉంది. సాక్ష్యమును బలపరిచేందుకు ఎంతోమంది ఉండాలి అనేది వాస్తవం. ఒకరి సాక్ష్యాన్ని ఎవరో ఒప్పుకోరు. ఈ రోజుల్లో కోర్టులోకి వెళ్ళినా ఒకరి సాక్ష్యాన్ని ఒప్పుకోరు. అయ్యా రికార్డింగ్ ఉంది, అంతా ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు వారి మీద చర్య తీసుకోరంటే అది చాలదండి, మాకు ఇంకా ఇన్వెస్టిగేషన్ కావాలి, ఇంకెక్కడెక్కడ ఆధారాలు దొరుకుతాయో అన్నీ చూడాలి. ఒక ఆధారం ఉంటే చాలదు, అన్ని ఆధారాలు ఉండాలి అని మనం చూస్తున్నాం టీవీలో అనేక సార్లు. ఏ ప్రభుత్వం వారైనా ఒక ప్రభుత్వం మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ కేసు వేసినప్పుడు, దావా వేసినప్పుడు ఊరికే రికార్డ్ అయ్యింది, అన్నీ రిలే అయ్యింది, అన్నీ అయినాయి కదా, అయినా కూడా ఐజాలు అంటున్నారు. ఎందుకని? ఒకరికంటే ఎక్కువైన సాక్ష్యాధారాలు కావాలి కనుక దాని ఆధారపూరితంగా అది దృఢమైనదిగా, బలమైనదిగా ఉండడానికి మనకు ఇక్కడ ఒకరిది కాదు 12 మంది సాక్షుల్ని ఎంపిక చేసుకోవడం సంఖ్యలో మనకి కనిపిస్తుంది. ఆయన 12 మంది అపోస్తలుని ఎంపిక చేసుకున్నాడు కనుక 12 మంది సాక్ష్యాధారాలు ఉన్నాయి. అంతకంటే మిన్నగా ప్రభు ఆరోహణమైనప్పుడు వేల కొలది మంది ఆయనని ఆరోహణం అవుతుండగా చూడడం అనేది జరిగింది. 40 దినాల ప్రత్యక్షతలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు మనం చూసిన పెంతెకొస్తు దినాన 12 మంది కూడా నిల్చుని క్రీస్తుని చూశామని సాక్ష్యం ఇస్తున్నారు. ఈ 12 మంది ఒక్క విషయాన్ని చెప్తున్నారంటే అది మార్చదగని సత్యం, అది ఎన్నటికీ మారిపోదు. కనుక వారు చెప్పిన సత్యం ఉందే అది ఎన్నటి మారణ రూపంలో ఒకరి వలన కాదు, అపోస్తలులందరి వలన అది స్థాపించబడింది. కనుక ఒకరికంటే ఎక్కువైన సాక్ష్యాధారం ఉంది కాబట్టి అది బలమైనది. కనుక వారి బోధలోని ఐక్యత కూడా చాలా ప్రాముఖ్యం. లేకపోతే సమరూపమైన ఒక బోధన మనం చూడగలం. పేతురు బోధించిన విషయాలు కానీ లేకపోతే పౌలు బోధించిన విషయాలు కానీ ఎప్పుడు కూడా కాంట్రడిక్ట్ కాలేదు. 12 మంది యేసుని గురించి చెప్పమని 12 మంది నిలబడితే వారు ఒకే వర్తమానం చెప్తూ ఉంటారు, ఒకే విషయాన్ని చెప్తుంటారు. ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను మొదలుకొని ఆయనతో ఉన్నవారు కనుక ఆయన చేసిన అద్భుతాలను గురించి కానీ, ఆయన స్వస్థపరిచిన విషయం కానీ, లేకపోతే ఆయన చనిపోయిన విషయం కానీ, ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత అన్నపానములు పుచ్చుకున్నారు కాబట్టి ఆయన నిజముగా సమాధిలో లేడు, ఆయన బయటికి కనిపించి ఆయన ఆరోహణమై మేము చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడని 12 మంది కూడా ఒకే కంఠస్వరంతో ఏక అభిప్రాయాన్ని సమరూపంగా చెప్పగలిగినారు. ఒకరొకరిలో భిన్నాభిప్రాయాలు లేవు. ఒకరు రిపోర్ట్లో ఇంకొక రిపోర్టు భిన్నాభిప్రాయాలు కనిపించవు. వారి బోధలోని ఐక్యత అలాంటిది. కనుక వారి బోధలో మనం చూసినప్పుడు వారు ఒక్కొక్కరు కూడా ఐక్యతతో ఉన్నారు. ప్రతి చోటను వారు ఒకే విషయాన్ని బోధించారు. కనుక ప్రతి చోట ఒకే విషయాన్ని బోధించారు. ఈ రోజుల్లో బోధలు అనేక చోట్ల అనేక రకాలుగా కనిపిస్తున్నాయి. క్రీస్తు సంఘాల మధ్య కూడా వేరు వేరు బోధలు కనిపిస్తున్నాయి. అలాంటి బోధలు అపోస్తల బోధలు కనిపించవు మనకి. ఎందుకు ఈరోజు కనిపిస్తున్నాయి? ఆ రోజు కనిపించినవి ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి? మనం వారు ప్రత్యక్ష సాక్షులుగా ఒకే విషయాన్ని, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, ఆయన యొక్క పరిచర్యని, ఆయన యొక్క రక్షణ సువార్తని ఒకే రకంగా బోధించారు, ఒకే రూపంలో బోధించారు. కనుక ఒకే సమరూపంతో కూడిన విషయాలన్నింటినీ కూడా వారు ఏక కంఠస్వరంతోనే వారి స్వరమంతా కూడా ఏకీభవించింది. అందుకనే అనేక అన్నిసార్లు అపోస్తలుడైన పౌలు కూడా మీరు ఏక మనసును, ఏక తాత్పర్యమును, ఏక అభిప్రాయమును కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, ఏక తాత్పర్యం కలిగి ఉండండి, మీరు అందరూ కూడా ఒకే భిన్నాభిప్రాయాలు లేకుండా ఉండండి అని బోధించాడు. ఎందుకని? ఒకే ఉపదేశం, ఒకే సందేశం, ఒకే సందేశంలో భిన్నాభిప్రాయాలు మీకు ఎందుకని? అపోస్తలుల కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీలోని సంఘం వారు, ఒకరు నేను క్లోయా ఇంటి వారు, ఒకరు కేఫా ఇంటి వారు, లేకపోతే ఒకరు వాడివారు వీడివారు అని చెప్పుకుంటున్న సందర్భంలో ఆయన గట్టిగా హెచ్చరించింది ఏమిటంటే ఒకే ఒక విషయం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని. ఉపదేశంలో ఒకే ఉపదేశం ఉండాలంటే ఏకభావంతోనే మాట్లాడాలి. భావం భిన్నం వస్తే ఎక్కడో తప్పు జరిగిందనమాట. అపోస్తల బోధలో తప్పు జరగల, కానీ మనం మాటల్లో తప్పు జరుగుతుంది. కారణం ఏంటంటే మనం అపోస్తల బోధకి ఎక్కువగానో లేకపోతే అపోస్తల బోధకి కొంచెం తక్కువగానో ఉన్నప్పుడు మనలో భిన్నాభిప్రాయాలు కలుగుతుంటాయి. కానీ అపోస్తలుడైన పౌలు చెప్పేది ఏమిటంటే మీరందరూ కూడా సహోదరుల ఏకభావంతో మాట్లాడుడి.
మాట్లాడడమే ఏకభావం కనిపించాలి, ఐక్యత కనిపించాలి. ఎందుకంటే మనం ఒక్క బోధ చేత పిలువబడిన వారమై ఒక్క బోధకి ఒక్క ఉపదేశమునకు మనలను మనం సమర్పించుకున్నాము కనుక ఆయన అంటున్నాడు, మీరు ఒక్క ఏక భావముతో మీరు మాట్లాడండి. తాత్పర్యం చెప్పినప్పుడు కూడా ఆయన అంటున్నాడు, ఒకవేళ మీరు తాత్పర్యం చెప్తే నా తాత్పర్యం ఇదండి, మీ తాత్పర్యం ఇదండి. అనేకసార్లు అంటూ ఉంటా, నా తాత్పర్యం రండి, నా వాక్యంలో నాకు ఇలాగ అనిపించిందండి, ఆ వాక్యం నాకు ఇలాగ అర్థమైందండి, ఆ వాక్యం నీకు అలాగ అర్థమైందండి, నాకు ఇలాగ అర్థమైంది కాదు. ప్రవక్తల లేఖనములను కానీ, క్రీస్తు యొక్క ఉపదేశమును కానీ, అపోస్తుల యొక్క బోధ కానీ ఎప్పుడు కూడా ఒక్కొక్క తాత్పర్యాన్ని ఎక్కడ చెప్పలేదు. ఏ అంశమైనా మాట్లాడినప్పుడు ఒకే తాత్పర్యముతో గింగురుమని వినిపిస్తూనే ఉంటుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు ఏక భావముతో మాట్లాడాలి, అంత మాత్రమే కాదు ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలన. కనుక తాత్పర్యం చెప్పడంలో కూడా మీరు ఏ విధంగా సన్నద్ధులై ఉండాలంటే ఏక తాత్పర్యంలో సన్నద్ధులై ఉండాలి. ఒకరికి ఒకలాగు మరొకరికి ఒకలాగు చెప్పడానికి వీలు కాదు. మన భావాలు కానీ, మన మాటల్లోని భావాలు, మన తాత్పర్యాలు కానీ ఒకే తాత్పర్యము ఒకే భావాన్ని కలిగి ఉండాలా. అది కలిగి ఉండడానికి ఎప్పుడు సాధ్యమంటే అందరి ఒకే సాక్ష్యాధారాలు దృఢపరిచి ఇచ్చిన ఒకే బోధని అపోస్తలుల బోధకి కట్టుబడి మనం తాత్పర్యం చేసినప్పుడు మాత్రమే ఏక తాత్పర్యము, ఏక భావము, ఏక మనసు కలిగి ఉండడానికి వీలుండదు. కానీ ఈ యొక్క అపోస్తలుల యొక్క సాక్ష్యమునకు హెచ్చుగా ఎక్కువ చేసినా తక్కువ చేసినా మనము పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, లేకపోతే తాత్పర్యాలు వేరువేరుగా ఉంటాయి. అలా ఉండకూడదని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను. పౌలు చెప్పేది ఏమిటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను, మీరు మాట్లాడినప్పుడు ఏకభావం ఉండి, మీరు మాట్లాడినప్పుడు తాత్పర్యం చెప్పినప్పుడు ఏక తాత్పర్యం ఉండాలి అని ప్రభు పేరిట ఎందుకు చెప్తున్నాడంటే, బోధలో ఐక్యత. మనం బోధల ఐక్యతను సాధించడం చాలా ప్రాముఖ్యం. బోధల ఐక్యత లేకపోతే దేవునితో క్రీస్తుతో మనం ఐక్యమై ఉండలేము. ఎందుకంటే అపోస్తలుల బోధ ఎందుకంటే మీరు మాతో సహవాసం కలిగి ఉండటకు, అంత మాత్రమే కాదు మేము దేవునితోనూ క్రీస్తుతోనూ సహవాసం ఏ విధంగా కలిగి ఉన్నారో ఆ విధంగా మాతో సహవాసం కలిగి ఉండడానికి ఒకే బోధనే అంగీకరించాలి. బోధలో ఐక్యత కావాలి. బోధల ఐక్యత లేనప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు సహవాసం అనేది జరగడం అనేది అపోస్తలుల బోధన సహవాసం అనేది జరగదు. కనుక యోహాను గారు చెప్పినట్టు, మొదటి యోహాను పత్రికలో చెప్పినట్టు, మేము మాతో కూడా మీరును సహవాసము కలిగి ఉన్నట్లు, అంత మాత్రమే కాకుండా మీరును పరిపూర్ణులగు. కనుక పరిపూర్ణులగడానికి సహవాసానికి నాంది మూలం ఏదంటే అపోస్తలుల యొక్క సాక్ష్యం, అపోస్తలుల యొక్క బోధ. కనుక అపోస్తలుల యొక్క బోధ ఐక్యత కలిగే బోధగా ఉంది కనుక ఐక్యత కలిగించే బోధనే మనమందరం కూడా ఏకీభవించి అంగీకరించాలి. అప్పుడే మనం తండ్రితోనూ కుమారునితోనూ ఒకరితోనూ సహవాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. సహవాసాన్ని వేరు చేసేది ఏదై ఉండాలంటే బోధే. అపోస్తలుల బోధే వేరు చేయాలి, కానీ మనము సహవాసాన్ని వేరు చేయకూడదు. కనుక మనం వేరు చేయకూడదు. కానీ ఎప్పుడైతే అపోస్తలుల బోధకి అందరూ కట్టుబడి ఐక్యత కలిగి ఒకే తాత్పర్యం ఒకే భావం కలిగి ఉంటామో అప్పుడు మనమందరము తండ్రితో కుమారునితో పరిశుద్ధులతో కూడా ఐక్యభావం కలగాలి, అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై కొనసాగడానికి అవకాశం. ఈ అన్యోన్యమైన సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. మీరు యోహాను పత్రికలో అన్యోన్యమైన సహవాసం ఎంతవరకు దాకంటే మనం చేస్తున్న ప్రతి అవిధేయతకు క్రీస్తు యొక్క రక్తం సహకరించాలంటే అన్యోన్యమైన సహవాసం కావాలి, వెలుగులో నడుచుకోవాలి. రెండు కండిషన్, సహవాసం కావాలి, వెలుగులో నడుచుకోవాలి. వెలుగులో సహవాసంలో కొనసాగినప్పుడు మాత్రమే క్రీస్తు రక్తము మన ప్రతి పాపములను తుడిచివేయడానికి సహకరించు. కనుక మన ప్రతి పాపములు తుడిచివేయనంతగా మనలను బంధించేది ఏదంటే అపోస్తలుల యొక్క బోధ. కనుక అపోస్తలుల యొక్క బోధ మనందరినీ కూడా ఐక్యతలో కలిపి సహవాసంలో నిలిపి మనలను పవిత్రులుగా క్రీస్తు యొక్క రాకడ యందు నిర్దోషమైన జనముగా ఆయనకు అప్పగించి ఆఖరికి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పగించనే అన్నాడు. ఆ రాజ్య సంబంధాలుగా ఉండడానికి శక్తివంతమైన ఐక్యతతో కలిగిన ఉపదేశాన్ని అపోస్తలుల యొక్క బోధలో కట్టుబడి ఒకే తాత్పర్యము ఒకే భావంతో మాట్లాడడం అనేది మనము వృద్ధి చేసుకోవాలి. అది వృద్ధి చేసుకున్నప్పుడే మనం సహవాసంలో ఎదుగుతూ ఉంటాం, సహవాసంలో బలపడుతూ ఉంటాం. అన్యోన్యమైన సహవాసంలో కొనసాగుతూ మన ప్రతి విధమైన పాపములను తుడిచివేసుకుని నిర్దోషమైన జనముగా రూపొంది ప్రభు యొక్క రాకడకు ఎదురుచూసే ప్రజలుగా, ఆయన రాకడ యందు తండ్రికి అప్పగింపబడే ప్రజలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంత ప్రాముఖ్యమైనది బోధలో ఐక్యత.
కనుక బోధల ఐక్యత సాధించకపోతే మనం ఎక్కడో పొరపాటు చేస్తాం. కనుక దానిని మనం గుర్తించి అపోస్తుల యొక్క సాక్ష్యము బోధలో ఐక్యతను పెంచేదిగా ఉంటుంది. ఎందుకంటే ఒకరినొకరు ఐక్యతతో ఉంటారు. ప్రతి చోటను వారు ఒకే విషయాన్ని బోధిస్తారు. ప్రతి చోట వెళ్ళినప్పుడు, ప్రతి చోట, ప్రతి సంఘములో ఒకే బోధ కనిపిస్తుంటుంది. మనకు అనేకసార్లు అలాగూ కనిపించడం. అపోస్తలుడైన పౌలు బహుశా కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రతి సంఘములోను ప్రతి స్థలములోనూ నేను ఇదే విధంగా చెప్తున్నాను, లేకపోతే ఆజ్ఞాపిస్తున్నాను, బోధిస్తున్నాను అనే విషయాన్ని ఆయన కొరింథీయుల సంఘానికి తెలియజేశాడు. ప్రతి చోట, ప్రతి సంఘములో, ప్రతి స్థలంలో కూడా ఆయన అదే కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నట్టు ఆయన కొరింథీలో ఉన్న సంఘానికి కూడా తెలియజేశాడు. కనుక మనం ప్రతి స్థలంలో ఒకే బోధని బోధించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకే బోధన అంటే మనమేదో ఏర్పాటు చేసుకొని ఒక బోధ బోధించడం కాదు. ఇచ్చిన బోధనే బోధించాలి. ఏ బోధ అయితే అప్పగించబడిందో మనకి, పరిశుద్ధులకై ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధనే బోధించాలి. కానీ దానికి కొంత కలిపి ఒక బోధని సిద్ధాంతాన్ని రూపొందింప చేసుకొని ఆ సిద్ధాంతం ఇదే కరెక్ట్ అనే రూపంలో బోధించడం కాదు. ఏ సిద్ధాంతమైనా వీరితో మనం ఏకీభవించాలి. వీరితో ఏకీభవించకపోతే ఆ సిద్ధాంతం అంగీకారయోగ్యమైనది కాదు. ఎందుకంటే వారు ప్రతి స్థలంలో, ప్రతి చోట కూడా ఒకే బోధనే బోధిస్తున్నారు. శిలువ మరణమునకు ముందు 3.5 ఏళ్ళు మరియు శిలువ తరువాత 40 దినాల కాలం వారి ప్రత్యక్ష సాక్ష్యము యేసు ఈ 2 పరిచర్యల్లో ఒకేలా ఉన్నాడని చెప్తుంది. ప్రభువారు ఒకేలా ఉన్నట్టు క్రీస్తు జీవితమును గురించి వారి సాక్ష్యం సరిపోతుంది. ఆయన మరణం పునరుద్ధానమును గురించి వారి సాక్ష్యం సరిపోతుంది. పునరుద్ధానం తరువాత ఆయన ప్రత్యక్షతల గురించి వారి సాక్ష్యం ఏకగ్రీవంగా కలిసి, ఇటు క్రీస్తు జీవించిన సమయంలో కానీ, మరణించి పునరుద్ధానమైన సమయంలో కానీ, ఆయన 40 దినములు ప్రత్యక్షమైన సందర్భంలో కానీ వారి సాక్ష్యం అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. మనం ఈ 3 విషయాలు గుర్తించాలి. క్రీస్తు జీవితాన్ని గుర్చిన వారి సాక్ష్యం, క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని గుర్చిన వారి సాక్ష్యం, పునరుద్ధానం తరువాత ఆయన ప్రత్యక్షతలను గుర్చిన సాక్ష్యం ఏకగ్రీవంగా అందరూ ఒకే విషయాన్ని ప్రకటించారు. వారిలో ఆ యొక్క భేదాభిప్రాయం కానీ భిన్నాభిప్రాయం కానీ లేదు. ఎందుకు లేదంటే పరిశుద్ధాత్మను తోడుగా ఉండి ప్రకటిస్తున్నాడు కనుక మానవ అభిప్రాయాలు చొరవ చేసుకొని అందులో ప్రవేశింపకుండానట్లు వారికి తోడుగా ఉన్నది పరిశుద్ధాత్మ తోడుగా ఉండి ప్రవక్తల లేఖనములను అనుసరించి వారికి అన్న వాటిని విన్న వాటిని అనుసరించి బోధిస్తున్నారు. కాబట్టి వారు తప్పు చేయకుండా నివారింపబడి, లేకపోతే వారు పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఉండి ప్రకటింపబడుతున్నారు. కానీ మనకి అలాంటి పరిశుద్ధాత్మని యొక్క సహకారం మనలో ఉండి చేయడానికి కార్యక్రమం లేదు. కానీ పరిశుద్ధాత్మని యొక్క మాటలు మనకి అందుబాటులో ఇవ్వబడి వాటిని పరిశీలిస్తూ, గ్రహిస్తూ, అలాగున్నవా లేవా అని పరిశీలించి తెలుసుకునే బాధ్యత పరిశుద్ధాత్మని యొక్క లేఖనాల నడిపింపు కింద మనము జీవించాలి. అప్పుడు మనం అపోస్తుల బోధలో నిలిచిన వారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అపోస్తుల బోధని దాటి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ప్రతిదీ కూడా అపోస్తులు అనుగ్రహించిన సాక్ష్యపు బోధ వెలుగులో మనల్ని మనము సరి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్మని యొక్క ఆ నడిపింపు అనేది, అంటే పరిశుద్ధాత్మ నేరుగా అపోస్తులను నడిపించినలాగు ఆ నడిపింపు అనేది మనకు లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించిన లేఖనంలో అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం ద్వారా మనం నడిపింపబడుతుంటాం. కాబట్టి వ్యాఖ్యానం చేయనప్పుడు, లేకపోతే తాత్పర్యం చెప్పినప్పుడు, అభిప్రాయాలు చెప్పినప్పుడు మన అభిప్రాయాలను, మన సొంత అభిప్రాయాల్ని పరిశుద్ధాత్మ యొక్క భావాలతో కలపకుండా వాటిని దూరం చేసుకొని పరిమితితో పరిశుద్ధాత్మ యొక్క బోధలో వాటిని పరిమితి చేసి బోధతో ఏకీభవించి చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక అపోస్తులు అనుగ్రహించిన, లేకపోతే పరిశుద్ధాత్మ అనుగ్రహించిన బోధతో ఏకీభవించి చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగూ లేని ఎడల మనము పొరపాటు చేసి విభజింపబడడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, వారు నమ్మిన దానిని గురించి ఎన్నో హింసలు అనుభవించారు. ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఇక్కడ చూసినప్పుడు వారు ఎక్కువ మంది ఒకే విషయాన్ని సాక్ష్యం చెప్పారు. అంత మాత్రమే కాదు, వారి సాక్ష్యం శక్తివంతమైనది, వారి బోధ ఐక్యతను చూపించేదిగా ఉంది. వారు నమ్మిన దానిని గురించి ఎన్నో హింసలు అనుభవించారు. వారు ఏవైతే ప్రకటిస్తున్నారో దాన్ని మనం చూసినప్పుడు వారు నమ్మిన దానిని గురించి వారు ప్రకటిస్తూ ఉన్నారు. టైం అయింది అనుకోండి. ఎంత? 2 గంటల?
సో 2:30 ముగించేనా, ఇంకొక 10 minutes 15 minutes, ఓకే? ఎందుకంటే ఈ చాప్టర్ అయిపోతుంది. కనుక వారు నమ్మిన దానిని గురించి ఎన్నో హింసలు అనుభవించినట్లు లేఖనాలు తెలియజేస్తున్నాయి. అపొస్తలుల కార్యగ్రంథంలో మనం చూసినప్పుడు వీరు హింసింపబడిన, చంపబడిన సాక్ష్యం ఇచ్చారు. అందుకనే వారిని హతసాక్షులు అని చెప్పడం జరిగింది. అపొస్తలులు చనిపోయిన ఎవరు కూడా అత్యధికంగా 12 మంది కూడా నెమ్మదికరమైన సావుని సచ్చినట్లుగా మనకి లేఖనాలు దాఖలు. ఒక్కొక్కరు కూడా హింస పొందిన వారు నమ్మిన దానిని ప్రకటిస్తూ దాని కొరకు సాక్షులుగా నిలబడి హతులైనట్లు మనకి చరిత్రలో కూడా దాఖలు చేయబడిన వారి రూపచిత్రణ. 12 మంది కూడా ఒక్కొక్కరు ఏ విధంగా చచ్చారని ఒక పట్టి చేశాను, అది తీసుకురాలా. పట్టి ఒక్కొక్కరు కూడా మ్యాట్రిక్స్ అనే పుస్తకంలో మీకు కనిపిస్తుంది. ఎవరైనా కింగ్డమ్ అనే పుస్తకాన్ని ఎవరైనా చదివితే, మ్యాట్రిక్స్ అనే అతను ఒక కింగ్డమ్ గురించి పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఒక్కొక్క అపోస్తలుడు ఏ విధంగా చనిపోయాడు అనేది తెలియజేశారు. దాన్ని నేను చూసినప్పుడు ప్రతి అపోస్తలుడు కూడా నెమ్మదికరమైన మామూలుగా చనిపోయినట్టు కనిపించింది. ప్రతి వారు కూడా వారు నమ్మిన నమ్మకానికి, విశ్వాసానికి పోరాడి హతమార్చబడిన వారిగా, హత్యకు గురి అయిన వారిగా, చంపబడిన వారిగానే మిగిలిపోయారు. ఆ యొక్క కారణం ఏమిటంటే వారు దృఢమైన దాన్ని నమ్మారు. నో కాంప్రమైజ్. రాజులతో కానీ లేకపోతే అధికారులతో కానీ ఎప్పుడూ కూడా తమ విశ్వాసాన్ని రాజీ పడినవారు కాదు. రాజీ పడకుండా ఏదైతే నమ్మారో చూశారు కాబట్టి వారు రాజీ పడలేరు. వారు విన్నారు, తాగి చూశారు కనుక కళ్ళారా చూసిన దానిని ఎవరు కాదన్నా వారు రాజీ పడలేని పరిస్థితిలో సత్యానికి నిలబడి వారు ప్రత్యక్ష సాక్షులుగా వారు హతమార్చబడ్డారు. వీరందరూ కూడా చంపబడిన సాక్షులుగానే కనిపిస్తుంటారు. అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 22వ వచనంలో వారు హింసింపబడి చంపబడిన దాని గురించి సాక్ష్యం పలికినట్లుగా తెలియచేయబడింది. అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 22-24 వచనాల్లో 22 నుంచి మీకు తెలుసు, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఆయన పేతురు మాట్లాడడం జరిగింది. ఇశ్రాయేలు వారా, ఈ మాటలు వినిడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు మహత్కార్యములు చేయించి సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచాను అని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన తర్వాత వారందరూ కూడా యేసుని దేవుడు లేపుడని చెప్పినప్పుడు దీనికి మేమందరము సాక్షులము అని తెలియచేయడం మనకి ఆ యొక్క వాక్య భాగంలో కనిపిస్తుంది. దీనికి మేమందరం కూడా సాక్షులమై ఉన్నాము అనే విషయాన్ని వారు 24 వరకు చదివినప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అపొస్తలుల కార్యగ్రంథంలో మరికొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు వీరందరూ కూడా హింసింపబడిన, చంపబడిన సాక్ష్యం ఇచ్చేవారిగా కనిపిస్తారు. అపొస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయంలో మనకి మరొక సన్నివేశం కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో 18-19 వచనాలు మనం చూసినప్పుడు పేతురు యోహానులు ధైర్యంగా నిలబడి వారిని ఎదిరించడం అనేది 18-19లో మనకి కనిపిస్తుంది. అప్పుడు వారిని పిలిపించి అధికారులు వీరి యొక్క ప్రాబల్యం ప్రసిద్ధికి ఎక్కుతుంది, మనుషులు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడు, యెరూషలేములో కాపురం ఉన్నవారందరూ కూడా వారి వైపే వారినే వెంబడిస్తున్నారు, వీరిని ఆపుజాలమేమో, వీరి యొక్క ప్రభావం ఈ పట్టణం అంతా కూడా విస్తరించబడద్ది అని ఆలోచన చేసిన సందర్భంలో ఆ ప్రజలందరూ కూడా వారి వైపు ఉన్నారనే దాన్ని గ్రహించిన అధికారులు 18వ వచనంలో అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చారు. కనుక కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేని రూపంలో వారు ఆజ్ఞాపించి ఈ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పినా కూడా వారు ఆ అధికారులకు కూడా జంకకుండా అధికారులను ఎదిరించి వారు మేము మాట్లాడకుండా ఉండలేము. ఎందుకంటే వారు విశ్వసిస్తున్నారు కనుక వారు మాట్లాడుతున్నారు. అది చాలా ప్రాముఖ్యమైనది. వారు విశ్వసిస్తున్నారు కనుక వారు
మాట్లాడుతున్నారు. మనము కూడా ఒకవేళ మాట్లాడగలిగితే మనం విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నామా అనేది. కానీ ఏదైతే వారు నమ్ముతున్నారో, విశ్వాసం ఉంచి ఉన్నారో, విశ్వసించిన దాన్ని వారు మాట్లాడుతున్నారు. అనేకసార్లు మనం విశ్వాసము కలిగి ఉంటాము కానీ మనం మాట్లాడు. ఎందుకంటే సమాజానికి భయపడి మాట్లాడడం, లేకపోతే ఎవరైనా క్రైస్తవుడు అనుకుంటే ఏమనుకుంటాడో అని మాట్లాడడం, లేకపోతే క్రీస్తును పంచుకుంటే నాకు ఏమైనా వచ్చే లాభాలు రాకుండా ఆగిపోతాయేమని పంచుకోకుండా ఉంటూ ఉంటాం. ఇలాంటి అనేకమైన సన్నివేశాలు ఉంటాయి. కానీ వారు అలా జీవించిన వారు. ఏది ఏమైనా, వారికి ఎదురయ్యేది ఏదైనా దానిని సవాలుతో ఎదిరించి మేము విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నామనే రూపంలో వారు ప్రకటించడానికి పూనుకున్నారు. కనుక వారు హింసకైనా, బాధకైనా, శ్రమకైనా దేనికి కూడా వారు భయపడిన వారు కాదు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఈ మాటని నాకు గుర్తొచ్చింది. ఆ మాటని జ్ఞాపకం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన దేనినైనా నష్టంగా మాత్రమే కాకుండా క్రీస్తు పడిన పాటల్లో కొంతైనా శ్రమానుభవాన్ని పొందాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం వలన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడే ఆయన యందు అగపడి నిమిత్తము నేను ఏమైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే ఆయనను, ఆయన పునరుద్ధానము బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొని. కనుక ఆయన సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఎంతైనా నేను శ్రమానుభవాన్ని ఆయన పడిన పాటలు, ఆయన నా కొరకు తన ప్రాణాన్నే పెట్టాను. నేను ఒకవేళ నా ప్రాణాన్ని మరొకరి కొరకు పెట్టకపోవచ్చు, కానీ నేను ప్రాణాన్ని పెట్టడం వలన మరొకరికి రక్షణ లభించకపోవచ్చు. కానీ ఆయన నా రక్షణార్థ నిమిత్తమే, ఆయన మరణం వలన, ఆయన చిందించిన రక్తం వలన నా పాపములకు క్షమాపణ కలుగు నిమిత్తమై ఆయన నా కొరకు చనిపోయాడు. కనుక ఆయన పడిన పాటలని నేను చూడగలిగితే 1-2 కాదు. ఆయన అనేకమైన శ్రమానుభవాన్ని అనుభవించాడు. ఆయన దమస్కు యెరూషలేము వీధులలో కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అపహసింపబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఆఖరికి ముళ్ళ కిరీటము వస్త్రహీనుడిగా చేయబడ్డాడు, ముళ్ళ కిరీటం ధరించబడ్డాడు. ఇలాంటి శ్రమలను నేను అనుభవించాలని, కొంతైనా అనుభవించినట్టుగా మనకు దాఖలు ఉన్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలు చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఆయన అనుభవించిన విషయాన్ని తెలియచేస్తూ ఆయన అనేకమైన ఇబ్బందులకు క్రీస్తు నిమిత్తమై ఆయన పడిన పాటలను 11వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన పడిన పాటలను, అనేకమైన క్రీస్తు పరిచారకుడుగా ఆయన అనుభవించిన దెబ్బలను, ఆయన సరసాలలో ఉన్నట్టు, అప్రమితముగా దెబ్బలు తిన్నట్టు, ప్రాణాపాయంలో ఉన్నట్టు, 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నట్టు, 3 మారు బెత్తములతో కొట్టబడినట్టు, రాళ్లతో కొట్టబడినట్టు, 3 మారు ఓడ పగిలి శ్రమపడినట్టు, రాత్రింపగలు సముద్రంలో గడిపినట్టు, ప్రయాణములలోనూ అనేక విధములైన ఆపదలలో, దొంగల వలనైన ఆపదలలో, సజ్జనుల వలనైన ఆపదలలో ఆయన ఉన్నట్టు, ఆఖరికి ఆయన ప్రయాస అంతా కూడా కష్టముతోనూ, తరచుగా జాగరణతోనూ, దిగంబరుడుగాను, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, తరచుగా అనేకమైన విషయాలలో ఆయన క్రీస్తు యొక్క సంఘమును గుర్చిన చింతన కూడా కలిగి ఉన్నట్టు చెప్పుకున్నాడు. ఇలాంటి శ్రమను పరిచారకుడుగా, కనుక క్రీస్తు యొక్క హతసాక్షిగా ఆయన పడిన పాటలు 1-2 కాదు. ఇలాంటి హింసలను కూడా అనుభవించడానికి, ఆయన చంపబడడానికి కూడా సిద్ధపడ్డాడు. పరిచారకుడుగా, క్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఆయన గురించి మనం చూసినప్పుడు అనేకమైన హింసలు ఆయన పొందినట్టుగా అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం చూసాం. ఆ తర్వాత మనము అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనం ఇంతకు మునుపు చూడలేదనుకుంటా ఈ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం మీరు చూడగలిగితే, 20వ వచనంలో అపోస్తలుడు పేతురు అపోస్తలును మనుషులకు కాదు కానీ దేవునికే మేము లోబడవలను కదా అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధాన యాజకుల దగ్గర ఆ నామమును బట్టి బోధింపకూడదని యెరూషలేములో
బోధించకుండా వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు పేతురు 29వ వచనంలో ఈ మాట అంటున్నాడు, పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా, మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేదు. కనుక వారి యొక్క జీవితం అంతా మనం చూసినప్పుడు వారు హతసాక్షులు అవ్వడానికి కూడా భయపడలేదు, హింసపడడానికి భయపడలేదు, చంపబడ్డానికి భయపడలేదు. కారణం ఏమిటంటే వారు చూసిన దానిని వినిన దానిని ఆయనతో కూడా ఉండి సంచరించి 3.5 సంవత్సర కాలము ఆయన జీవిత కాలం అంతా ఆయన బోధలు విన్న తర్వాత అప్పుడు నమ్మకపోయిన తరువాత పరిశుద్ధాత్మ వాగ్దానం చేసిన ప్రకారం ఆయన ప్రత్యక్షతలో రుజువు చేసి దృఢపరిచినప్పుడు నమ్మని అపోస్తులను నమ్మిన వారు తమ జీవితాల్ని పణంగా క్రీస్తు కొరకు పెట్టారు. ముగింపుగా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యగ్రంథంలో ఈ వచనాలు చదివా. ముగింపుగా మనము అపోస్తుల కార్యగ్రంథం 17:20లో చదువుకున్నట్లుగా చెప్పినట్లుగా అపోస్తుల సాక్ష్యము మీదనే మన విశ్వాసము ఆధారపడింది. కనుక మన విశ్వాసానికి ఆధారం అపోస్తుల యొక్క సాక్ష్యం, దాని మీదనే మనం ఆధారపడింది. అది మనకి గ్రంథస్థం రూపంలో మనకు అనుగ్రహించబడింది. కనుక అపోస్తుల యొక్క యేసును గురించిన సాక్ష్యం గ్రంథ రూపంలో మనకి ఇవ్వబడింది. న్యూ టెస్టిమెంట్ ఈజ్ అపోస్టలిక్ విట్నెస్ టు జీసస్. క్రొత్త నిబంధన యేసుకి అనుగ్రహించే అపోస్తుల యొక్క సాక్ష్యం. కనుక యేసుకి అనుగ్రహించే సాక్ష్యంగా అపోస్తుల యొక్క సాక్ష్యము గ్రంథ రూపంలో క్రొత్త నిబంధనలో మనకు అనుగ్రహించబడింది. కనుక యేసునందుల విశ్వాసం ద్వారా మనం రక్షింపబడుతున్నామని వారు పేర్కొన్నారు. అంత మాత్రమే కాదు, అపోస్తుల మాట లేకుండా మనకు విశ్వాసం ఉండదు. కనుక అపోస్తుల యొక్క వాక్యం లేకపోతే మనం విశ్వాసం కలిగి ఉన్నాం. ఎందుకనగా విశ్వాసము ఎలాగ లభిస్తుందో మీకు తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో వినుట వలన విశ్వాసం క్రీస్తుని గుర్చిన మాటల వలన. కనుక క్రీస్తు యొక్క మాటల్ని వినడం వలన విశ్వాసం కలుగును. ఏదో వినటం వలన కాదు, క్రీస్తుని గుర్చిన మాటలను, క్రీస్తు యొక్క సువార్తని వినటం వలన మనకి విశ్వాసం కలుగు. కానీ ఆ మాటలు మనకు లభించింది ఎక్కడి నుంచి అంటే ప్రత్యక్ష సాక్షులైన అపోస్తుల యొద్దనండి, పరిశుద్ధాత్మ నుండి, ప్రవక్త సాక్ష్యము నుండి. కనుక ప్రవక్త సాక్ష్యములో, పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహించే సాక్ష్యంలో, అపోస్తులు అనుగ్రహించిన సాక్ష్యంలో నుండి వచ్చిన మాటలు మన హృదయాలలో క్రీస్తు యేసును నందలి విశ్వాసమును, యేసు దేవుని కుమారుడని గ్రంథము, బైబిలు దేవుని గ్రంథమని. అంత మాత్రమే కాదు, మన యొక్క విమోచనకు మార్గము లేకపోతే సత్యము క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు అనుగ్రహించబడినదని యేసును గుర్చిన ప్రత్యక్ష సాక్షులైన అపోస్తుల యొక్క వర్తమానమే క్రొత్త నిబంధన. కనుక ఆ వర్తమానం ద్వారానే మనం రక్షింపబడ్డానికి ఉంది. కనుక యేసును గుర్చిన అపోస్తులు ఇచ్చిన సాక్ష్యమే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఏంటో కాదు, ఈ యొక్క ముగింపుగా మనం చూసినప్పుడు వారు చూసిన దాని నిమిత్తము సాక్ష్యం ఇచ్చేందుకు ఎంత హింస, శ్రమైనా ఎదుర్కొనేలా వారు ఎలా బలం పొందారు, ఇది ప్రశ్న. అలాగూ సాక్ష్యం ఇవ్వడానికి వారిని బలపరిచింది ఎవరా అని. వారి నమ్మకం ఎంత దృఢమైనదైతే తార్కికంగా చూసినప్పుడు ఒకే ఒక ఆధారం కనిపిస్తుంది. అదేమిటంటే ఆధారం మీద, న్యాయం మీద కూర్చుని సత్యములతో సమతూగే ముగింపునకు మనం రావచ్చు. ముగింపు ఏమిటంటే యేసు పునరుద్ధానుడయ్యాడు. కనుక యేసు యొక్క పునరుద్ధానాన్ని ప్రత్యక్షంగా 40 దినములు వారు చూశారు. కాబట్టి ఆ ప్రత్యక్షమైన సాక్ష్యాన్ని చూసిన వారు దృఢంగా నమ్మగలిగి, దృఢంగా ఆయన కొరకు జీవించగలిగి, ఆయన కొరకు మరణించగలుగుటకు తమ జీవితాలని సమర్పించుకున్నారు. దానికి ఒకే కారణం ఏంటి? యేసు యొక్క పునరుద్ధానం. కనుక యేసు యొక్క పునరుద్ధానానికి అపోస్తుల యొక్క సాక్ష్యం మనకు దృఢంగా ఉంది. మనము కూడా వారి విశ్వాసం వలె మన విశ్వాసం బలము కలిగి ఉండనట్లుగా ఉండాలంటే అపోస్తుల యొక్క సాక్ష్యమైన క్రొత్త నిబంధన మీదనే మన విశ్వాసాన్ని ఆధారం చేసుకోవాలా, విశ్వాసాన్ని కట్టుకోవాలా, జీవితాన్ని కట్టుకోవాలా. అలాగూ జీవితాన్ని కట్టుకొని ప్రభువు కొరకు వారితో కూడా మనం ఏకీభవించి ఏక భావమును, ఏక తాత్పర్యము కలిగి ఒకే బోధలో ఐక్యత కలిగి నివసించిన యెడల ఎంతో మనోహరం. అంత మాత్రమే కాదు, మనం దీవింపబడతాం. దేవుడు మన కొరకు ఉంచిన స్వాస్థ్యములో పాలిభాగస్తులుగా అవ్వడానికి అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా మనకు అందించిన అపోస్తుల యొక్క సాక్ష్య రూపంలో ఉన్న క్రొత్త నిబంధన ఉపదేశమును, అపోస్తుల యొక్క బోధన మనము అనుసరించాలి. దాని నుండి వైదొలిగిన యెడల క్రీస్తుని కుమారుణ్ణి ఎరిగిన వారు. ఒక వచనం ముగింపుగా యోహాను పత్రికల నుండి చదువుతా. ఈ సాక్ష్యాన్ని పలికిన
ఆ పత్రికలో అండి, బహుశా 2వ పత్రిక అనుకుంటా, యోహాను పత్రిక 2వ పత్రిక 8వ వచనం, 2వ పత్రిక 8వ. 8-9 వచనాలు. 9వ వచనం చదివేస్తే, 8వ వచనం వంచకను గురించిన క్రీస్తు విరోధుని గురించి మాట్లాడడం జరిగింది. 9వ వచనంలో క్రీస్తు బోధ ఎందో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరించినవాడు. ఆ బోధ ఎందో నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. కనుక తండ్రిని కుమారుని అంగీకరించడానికి క్రీస్తు బోధ అపోస్తుల బోధ క్రొత్త నిబంధనల బోధ, ఆ క్రొత్త నిబంధన బోధలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మనము అంగీకరించడానికి ఉంటుంది. ఈ క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాని నుండి విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరించినవాడు. కనుక దేవుని అంగీకరిస్తున్నాడు, అంగీకరించలేదా అని దేది తేలుస్తుందంటే క్రొత్త నిబంధన బోధ తెలుస్తుంది. కనుక క్రొత్త నిబంధన బోధన బట్టే దేవుని అంగీకరించేవాడెవరో, అంగీకరింపని వాడెవడో. అంత మాత్రమే కాదు, ఆయన దానిని విడిచి ముందుకు సాగువాడు దేవుని అంగీకరింపినవాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. కనుక ఆ తండ్రిని కుమారుని అంగీకరించాలంటే ఈ బోధలో మనము నిలిచి ఉండాలి. ఈ బోధను విడిచిపోవడం వలన తండ్రిని అంగీకరించకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ బోధ నుండి తొలగిపోకుండా అపోస్తుల సాక్ష్యముగా ఉన్న కొత్త నిబంధన బోధలో మన జీవితాలను కట్టుకుంటూ మనము దేవుని మహిమపరచడానికి ఆయన యందు నిలిచి ఆయన అంగీకరించిన ప్రజలుగా యేసు దేవుని కుమారుడని అంగీకరించడం మాత్రమే కాకుండా దేవుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రజలుగా ఉండడానికి ఒకే మూలాధారం ఉందంటే అది అపోస్తుల యొక్క సాక్ష్యం, అది అపోస్తుల యొక్క బోధ, లేకపోతే క్రొత్త నిబంధన బోధ అని పిలువబడింది. తర్వాత వచ్చిన తర్వాత మనం మరొక తరగతిలో ప్రార్థించుకుందాం. మహిమగల మా పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవా, కుమారుని బట్టి మమ్మల్ని ప్రేమించి మానవాళికి ఏదైతే మీరు ఆలోచించారో వాటిని లేఖనాల్లో పొందుపరిచి ప్రవక్తల నోట పలికించి పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి అపోస్తుల యొక్క సాక్ష్యాన్ని ఏర్పాటు చేసి మాకు గ్రంథస్థం క్రొత్త నిబంధన రూపంలో అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. దైవజనులు సన్నద్ధులై ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడి ఉండేటట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాలని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. అవి మమ్మల్ని తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరంగా ఉండే మీ ఉపదేశమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఆ ప్రయోజనకరమైన మాటలను మేము కలిగి ఉండి వాటిలో నిలిచి ఉండక వాటిని విడిచి ముందుకు సాగిన ఎడల మిమ్మల్ని మీ కుమారుని అంగీకరించిన వారం కాకపోతామనే విషయాన్ని హెచ్చరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఆ హెచ్చరికలు గుర్తించిన వారమే మిమ్మల్ని మీ కుమారుని అంగీకరించిన వారుగా మీరు అనుగ్రహించిన బోధలో మా విశ్వాసపు పరిమాణాన్ని తేరి చూసుకోగలుగుటకు మాకు సహాయం చేయండి. మిమ్మల్ని గురించి మీ కుమారుని గురించి ఏమి ప్రకటిస్తున్నారో దానిని తేరి చూడగలిగిన మనసును అనుగ్రహించండి. మా జీవిత గమ్యాలను గురించి మేము తేరి చూసుకోగలుగుటకు కృపను అనుగ్రహించండి. మా తండ్రి, మా జీవితాన్ని పరిశీలనగా తెలుసుకున్న వారమే మేము ఎందుకున్నామో, ఎందుకు మేము జీవిస్తున్నామో, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో, ఇక్కడున్న జీవిత కాలంలో మా యొక్క పని ఏమిటో దాన్ని మేము తెలుసుకొని జీవించగలుగుటకు మాకు నేర్పించమని బతిమాలుకుంటున్నాం. మీ లేఖనపు వెలుగులో మా తండ్రి మా జీవితాలను సవరించుకుంటూ అన్యోన్యమైన సహవాసంలో కొనసాగుతూ మేము వెలుగులో నడుచుకుంటూ ప్రతి విధమైన అవిధేయతల్ని మేము ఒప్పుకుంటూ మీ కుమారుని యొక్క ప్రోక్షణ రక్తం చేత మా అనుదిన జీవితాన్ని శుద్ధీకరించుకుంటూ మేము నూతనపరచబడిన ప్రజలుగా రూపొందుతూ కొనసాగడానికి మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. అందుకొరకే మీ కుమారుని యొక్క నివాసాన్ని మాకు అనుగ్రహించి మీ కుమారుని యొక్క సంఘముగా మేము ఏర్పడినట్లు కనికరించి ఆ ఏర్పాటులో మేము బ్రతుకుచూ మా జీవితాలను కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. చేరిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి వారికి మీ కృపను విస్తరింపు చేయండి. మేము మా భౌతిక ఆహారాన్ని భుజించడానికి వెళుతుండగా ఆహారాన్ని మా కొరకు మా తండ్రి సిద్ధపరిచిన హస్తాలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహించిన కొలది మీ సేవార్థ నిమిత్తమై మేము సజీవ యాగంగా మా శరీరములను సమర్పించుకొని మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేయమని ఈ విన్నపాలను ప్రియకుమారుడైన క్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాం మా తండ్రి.